పవిత్రతో కొంతకాలంగా చందు రిలేషన్స్ లో ఉన్నట్లు ఆయన భార్య అంటున్నారు. పవిత్ర జయరాంతో చందు దాదాపు 6 ఏళ్లుగా కలిసి ఉన్నాడని, ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన చందు డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు చందు భార్య శిల్ప చెప్తున్నారు. అయితే చందు ఆత్మహత్యకి అదే కారణమా, మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. చందు 2015లో శిల్పని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. తన భార్యతో గొడవలు కావడంతో దీంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పవిత్రకి దగ్గరయ్యారన్న వార్తలను కూడా చందు భార్య శిల్ప ధృవీకరించింది. ఇక త్రినయ అనే సీరియల్తో పాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో ఆయన నటిస్తున్నారు. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యపై తన భార్య శిల్ప స్పందించారు. 5 ఏళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని శిల్ప తెలిపారు. స్కూల్ వయసులో వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అన్నారు. పవిత్ర మోజులో పడి పిల్లల్ని తనను వదిలేశాడన్నారు. త్రినయని సీరియల్ నుంచి పవిత్రతో సంబంధం మొదలైందని ఆరోపించారు. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడన్నారు శిల్ప. 2015 నవంబర్ 29న మా మ్యారేజ్ అయ్యింది. అందరు పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాము. ఆల్మోస్ట్ లాక్డౌన్ వరకు మేము చాలా బాగున్నాము. వన్స్ త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. ఎప్పుడైతే పవిత్ర జయరాం పరిచయం అయ్యిందో అప్పటి నుంచి తనలో చేంజ్ వచ్చింది. సో నాకు అన్ని విషయాలు తెలిసిన అంటే ఇనీషియల్గా వాళ్ళ రీల్స్ కానీ ఏమన్నా చూసినా కానీ మీడియా కదా అర్థం అయిపోతుంది. అంటే జస్ట్ క్యాజువల్ రీల్స్ ఏమో, ఒకటే ఇండస్ట్రీ కదా చాలామంది చేస్తుంటారు, అలానే చేస్తున్నారేమో అనేసి అని అనుకున్నాను. కానీ నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. అంటే వాళ్ళ రిలేషన్షిప్ తెలిసేసరికి 1.5 year అయిపోయింది. సో అప్పుడు నేను క్వశ్చన్ చేసిన తను లైఫ్ అనేసి వెళ్ళిపోయాడు. సో తను రిటర్న్ అవ్వడానికి ఇచ్చాను ఛాన్స్, లేదు అనేసి అని అన్నాడు. ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడికి వచ్చి వెళ్తాను అని అంటే లేదు ఉంటే అక్కడనే కంప్లీట్గా ఉండు, నీ హెల్త్ జాగ్రత్తలు చూసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, ఎక్కడున్నా నువ్వు హ్యాపీగా ఉండు అనేసి చెప్పాను. లేదు అంటే తనను వదిలేసుకొని మా కోసం పిల్లల కోసం వచ్చేసాయి అనేసి చెప్పాను. సో తను ఇలా ఎందుకు చేశాడో అర్థం అవ్వట్లేదు, కానీ తనతోనే ఉన్నాడు, పవిత్ర జయరాంతోనే ఉన్నాడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో. సో ఇన్సిడెంట్స్ అయ్యాయి లైఫ్లో, చాలా ఫేస్ చేశాను. కాకపోతే ఫైన్, ఎక్కడున్నా నా మనిషి హ్యాపీగా ఉన్నాడు కదా అన్న దీంట్లోనే ఉన్నాను. పాప జస్ట్ 2 days వెయిట్ చేయి పాప, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అనేసి ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అది చూసి నేను మా పెద్దవాళ్ళకి చెప్పాను అనమాట. సో ఇలా పోస్ట్ చేశాడు, మళ్ళీ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, పెద్ద నిర్ణయము, నేను ఇప్పుడు ఏదున్నా తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నా, మెయిన్ ఆ పర్సనే అడ్డు తగిలింది, లేదు తను ఇక్కడనే ఉండమని చెప్పండి, తనకి టైం కావాలంటే తీసుకోమని చెప్పండి, ఎంత టైం అయినా పర్వాలేదు, టైం తీసుకోమనండి, కానీ పిల్లల కోసం తను ఉండాలి అని. పవిత్ర జయరాం ముందు చందు చాలా మంచివాడు, కానీ పవిత్ర జయరాం వచ్చిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది అన్నది అసలు